నా పేరు తుర్లపాటి మహేష్ బాబు. త్రిపురాంతకం మండలం త్రిపురాంతకేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో అర్చకులుగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం త్రిపురాంతకం. ఈ క్షేత్రము కృతజ్ఞనాథ దేవాలయం. త్రిపురాసుర సంహారం జరిగినటువంటి ప్రదేశం. కుమారస్వామి వారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఇది. కుమారగిరి, స్కందగిరి అని పేరు పిలువబడుతున్నాయి ఈ క్షేత్రానికి. కుమారస్వామి వారు తపస్సు చేసుకున్నారు కాబట్టి ఈ క్షేత్రం అంతా కూడా మంత్రసిద్ధి క్షేత్రంగా మారింది. ఏదైనా గురువు ద్వారా ఉపదేశం తీసుకునే మంత్రాన్ని ఇక్కడ కూర్చొని సాధన చేస్తే 1కి 100 రెట్లు ఫలితాన్ని పొందుతారని చెప్పేసి స్కాంద పురాణంలో చెప్పబడుతుంది. శ్రీశైలానికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉన్నాయి. అందులో మొదటి ద్వారము తూర్పు ద్వారము శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారి విశేషంగా శ్రీచక్ర బిందు స్థానంలో కొలువైనారు. శ్రీచక్రం అనగానే మనకి అమ్మవారు ధరిస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం విశేషంగా స్వామివారిని కూర్చోబెట్టడం జరిగింది. అటువంటి దివ్య దర్శనం చేత బ్రతికున్నంతకాలం భోగాన్ని అనుభవిస్తూ చివరికి మోక్షానికి ఎగుతారట. అటువంటి దివ్యక్షేత్రం పంచమహాక్షేత్రాల 5వ క్షేత్రం త్రిపురాంతకం. తిరుమల, అహోబిలం, మహానంది, శ్రీశైలం, త్రిపురాంతకం 5 కూడా పంచమహాక్షేత్రాలు. తిరుమల వచ్చేసి శేషాచలం కొండలు, త్రిపురాంతకం కుమారచలం కొండ. అక్కడి నుంచి ఇక్కడ దాకా నల్లమల ఫారెస్ట్ స్టార్టింగ్, త్రిపురాంతకం ఎండింగ్. సర్పాకారంలో ఉంటుందట అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా. శ్రీశైలం నుంచి ఇదే దారి కాబట్టి బిలమార్గం ద్వారా, అంటే అదొక యోగా ప్రక్రియ ద్వారా వాయుదిగ్బంధనం చేసుకోగలిగే వాళ్ళు ఈ ద్వారం నుంచి వెళ్ళేవాళ్ళు. శ్రీశైల బిలమార్గం ఇది 3 క్రోసులు అంటే 27 కిలోమీటర్లు అని చెప్పేసి అంటారు.